ఈ కథ విజయనగరంలోని ఇద్దరు భిన్నమైన వ్యక్తుల గురించి. ఒకరు ధనవంతుడైన వ్యాపారి ఉడన్కా. అతని ఇంట్లో ప్రతిరోజు బియ్యం బస్తాలు నిండుతూ వచ్చాయి. ఇంకోవైపు నిరుపేదైన బబ్బన్. అతని ఇంట్లో బియ్యం తప్ప ఖాళీ అయిన పాత్ర, సంచి, ఇంకా శోకం నెలకొంది. బబ్బన్ ఉడంకాని సహాయం కోరి వెళ్ళాడు. ఇంట్లో బియ్యం పప్పు ఏమీ లేదు. ఒకే ఒక బియ్యపు మూట ఇవ్వగలరా? అదేంటి తీసుకున్నప్పు నువ్వు ఇంకా తీర్చనే లేదా? నేనొక గింజపు బియ్యాన్ని కూడా ఇవ్వను. కొంచెం కొంచెంగా పొదుపు చేసి అడగడానికి వచ్చేసాడు. వెళ్ళవయ్యా ఇక్కడి నుంచే. ఈ గ్రామంలో ఎలాంటి పని లేదు. సహాయం చేసేవాళ్ళు కూడా ఎవరూ లేరు. మొత్తం కుటుంబం కోసం ఒంటరిగా మీరెలా నగరానికి వెళ్ళగలరు? అందరం ఒకటిగానే నగరానికి వెళ్దాం, ఒకటిగానే కష్టపడదాం, సరేనా? అలా అయితే సరే, మేము మిమ్మల్ని ఒంటరిగా కష్టపడనివ్వం. చేతులు కలపండి. తప్పకుండా బాబు. బబ్బన్ కుటుంబం ప్రతి సిచ్యువేషన్లో యునైటెడ్ గా ఉండడం తెలిసిన వాళ్ళు. పైగా ఇదే బబ్బన్ కుటుంబానికి ఉన్న బలం. మరుసటి రోజు బబ్బన్ ఇంకా బబ్బన్ కుటుంబీకులు నగరానికి బయలుదేరతారు. కొంచెం ముందుకెళ్తే పెద్ద అడవి వస్తుంది. పొద్దుపోయింది కూడా. అన్నట్టు ఎక్కడికి వెళ్తున్నారు? మేమందరూ నగరానికి వెళ్తున్నాం. ముందుకు వెళ్ళాక కాస్త విశ్రాంతి తీసుకుంటాం. సరే, కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడే ఒక దొంగ నా చేతుల నుంచి తప్పించుకొని వెళ్ళాడు. దొంగతనం చేసే అంత మా దగ్గర ఏముందండి? దొంగ మా దగ్గర నుంచి దొంగలిస్తానికి మేము బయలుదేరతాం. ఈ చోటు సరిగ్గా ఉంటుందనుకుంటా. మనమందరం విశ్రాంతి తీసుకోవటానికి ఇదే సరైన చోటు అనుకుంటున్నాను. మీరందరూ చేరి ఆ చెట్టు కింద శుభ్రం చెయ్యండి. సరేనండి. అన్నయ్య, నేను కూడా మీకేదైనా సాయం చేస్తాను. నిర్మల, నువ్వు వెళ్ళి నీళ్ళని నింపి తీసుకురా. అలాగేనండి. ఇక్కడెక్కడైనా మంట పెడతానికి ఏర్పాటు చెయ్యండి. నేను వెళ్ళి ఎండిన కట్టెల్ని తీసుకొస్తాను. సరే నాన్న, మీరు వెళ్ళండి. వీళ్ళందరూ కింద ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. కానీ అదే చెట్టు పైన దొంగిలించిన నాణేలతో కూర్చున్నాడు ముంగి. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో అర్థం కావడం లేదే. తప్పించుకున్నాను. అందరం విశ్రాంతి తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాం, కానీ తినడానికే ఏమీ లేదు. అరే, నువ్వు దిగులు పడొద్దు. అదిగో పైన కూర్చున్నాడు కదా, వాడు అన్నీ చూసుకుంటాడు. ఖచ్చితంగా వాడు మనకి సహాయం చెయ్యాల్సిందే. పైన నేను తప్ప ఇంకెవరున్నారబ్బా? ఒకవేళ నేను పైన కూర్చున్నది అతను గమనించుంటాడేమో. ఒకవేళ పైనున్నవాడు సాయం చెయ్యకపోతే? ఇప్పుడు మన దగ్గర వేరే దారేమీ లేదు. అలా తను సహాయం చేయకపోతే వెళ్ళి వాడు కాలు పట్టుకొని వేడుకొందాం. వాడిని మనం వదిలిపెట్టకూడదు. ఆ తాడుని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, కడతానికి ఉపయోగపడుతుంది. సరే. ఏంటి ఇలా అంటున్నాడు? కాలు పట్టుకుంటే వదిలిపెట్టడా? కట్టి పడేస్తానంటున్నాడే. ఒకవేళ వీళ్ళు మహారాజు మనుషులయ్యి ఉంటారా? మనుషులు చూస్తుంటే చాలా భయం వేస్తోంది. అందరూ చుట్టుముట్టారంటే నా పని అంతే. కాబట్టి ఇక్కడి నుంచి పారిపోమోంగి. బంగారు కాసులు. పైనున్న దైవం మనకి సాయం చేసింది. ఇక నుంచి మనకి అన్ని మంచి రోజులే. అవును చిన్నోడా. మనందరూ త్వరగా నిద్రపోదాం. అప్పుడే మనం ఉదయాన్నే ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరగలము. అరే, మనం నగరానికి కాదు, మనం మన ఊరికి వెళ్దాం. ఈ
రోజు పొద్దునే వచ్చేసారా అప్పు కోసం? ఈ రోజంతా పాడైపోతుందిగా. కొంచెం పొదుపు చేసి. అయ్యగారు మేము అప్పుడు తనకి రాలేదు, అప్పు ఇవ్వడానికి వచ్చాము. మీకు అవసరం లేకపోతే తర్వాత వస్తాను. అదేంటి అలా అంటున్నారు? ఆగండి, లోపలికి రండి. కొంచెం పొదుపు చేసి. ఇదిగో మీకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు, ఇంకా ఈ కాసులు బదులుగా బియ్యం మూటలన్నీ బండిలో ఎక్కించండి. నిన్న మీరు తీసుకున్న అప్పుని తీర్చలేదు. ఈ రోజు మీరు అప్పు తీర్చడం కాకుండా బియ్యం కూడా కొడుకుంటున్నారు. కుటుంబం మొత్తం కలిసి ఎక్కడైనా దోచుకొచ్చారా ఏంటి? కొంచెం పొదుపు చేసి. అది కాదు సెటు, అది ఏమైందంటే బబ్బన్కి నాణేలు దొరికిన కథ విన్న తర్వాత అత్యాశతో ఉడంక అదే చెట్టుపైకి వెళ్లి ఐకమత్యంతో ఉన్నట్టు నాటకం ఏర్పాటు చేశాడు. ఐకమత్యాన్ని చూపించుకోవడానికి మనుషులు కావాలి కదా, అందుకని తన వాడుకదారులకి కొంచెం డబ్బు ఆశ చూపించి అదే చెట్టు కింద బబ్బనికి జరిగిన సంఘటనని జరిపించాలని నిర్ణయించుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అతను సామాన్లన్నీ తీసుకుని అదే చెట్టు దిశగా వెళ్ళాడు. అక్కడ ముందే కూర్చొని ఉన్న దొంగ మూంగి తను వదిలేసి వెళ్లిన సంచిని వెతుకుతూ ఉన్నాడు. నేను కష్టపడి దొంగిలించిన కాసులు ఎన్ని రోజులు కష్టపడిందంత వృధా పాలైందే. వచ్చేసామనుకుంటాను. సామాన్లన్నింటినీ కిందకి దించండి. ఇలా చూడు, నువ్వు నదికెళ్ళి నీళ్లు తీసుకురా. నువ్వు అడవిలోకి వెళ్ళి చెక్కలు తీసుకురా. ఆ తర్వాత మీరేం చేస్తారు చెప్పండి. తీసుకోబోతున్నారా? అనవసరంగా ప్రశ్నలు అడగండి. వెళ్ళండి, వెళ్ళి చెప్పిన పని చెయ్యండి. చూస్తారేంటి? వెళ్ళి త్వరగా రండి. అయితే కాసేపు ఆగితే చాలన్నమాట. అయ్యో, ఇదిగోండి నీళ్ళు. ఓ పని చెయ్యండి. అరే ఇంకా ఏ పని మిగిలింది? అరే ఏంటి ఆలోచిస్తున్నావు? ప్రశ్నించు. ఈ పని చేయడానికి నేను నీకు డబ్బులు ఇచ్చాను, అర్థమైందా? రాత్రి విశ్రాంతి తీసుకోవడానికి అంతా అయిపోయింది, తినడానికి మాత్రం ఏమీ లేదు. నువ్వేం దిగులు పడకు. పైన కూర్చుని ఒకడు చూస్తున్నాడు కదా, అతనే మనకి సాయం చేస్తాడు. కొంచెం పొదుపు చేసి. ఇదే విధంగా ఇంతకు ముందు ఎవరో చెప్పినట్టు నాకు గుర్తుంది. కానీ వాడెలా మనకి సాయం చేస్తాడు? మనమందరం ఇప్పుడు కలిసే ఉన్నావుగా, అతనికి కూడా వేరే మార్గం లేదు. అంచేత పైన ఉన్నవాడు సాయం చేయడానికి కిందికి రావాల్సిందే. అదన్నమాట. వీడి మాటలు వీడి మనుషులే వినడం లేదు, అలాంటిది పైనున్నవాడు ఎలా వింటాడు? బయలుదేరు మొంగి, నువ్వు పోగొట్టుకున్న కాసులు తిరిగి సంపాదించే టైం వచ్చింది. ఏంటిది? ఏం చేస్తున్నావా? అలా చేయకు. నేను బాగా కష్టపడి కొంచెం పొదుపు చేసిన డబ్బులు అవి. నోరు మూసుకొనుండు. దొంగిలించడానికి వచ్చిన వాడు దేన్ని వదిలిపెట్టి వెళ్ళడు. మర్యాదగా ఈ వస్తువులన్నీ బండిలో పెట్టు. నేను వచ్చింది దొంగిలించడానికి, కానీ పొదుపు చేసిన డబ్బు మొత్తం పోయింది. అరే ఆగండి రాజుగారు. చేసుకోను, నేను యువరాణిని పెళ్లి చేసుకోను. ఇలా ఇదే విధంగా అందరు రాజులు పరిగెత్తారంటే నేను ఈ రాజ్యాన్ని వదిలేసి ఇంకెక్కడికైనా వెళ్ళిపోతాను. లేదు నాన్నగారు, అలా అంతా మాట్లాడకండి. నేను పెళ్లి చేసుకుంటాను, కానీ ఒక షరతు ఉంది. ఏంటా నిబంధన? ఎవరు నా కుందేలు పిల్లల్ని 1 నెల వరకు జాగ్రత్తగా చూసుకుంటున్నారో నేను ఆయన్నే పెళ్లి చేసుకుంటాను. వినండి వినండి వినండి, ఎవరైతే యువరాణి గారి కుందేళ్లని. కాని క్షణాల్లో ఈ విషయం మంటలా వ్యాపించసాగింది. ఈ నిబంధనను నెరవేర్చడానికి ఎంతో మంది రాకుమారులు వచ్చారు. వీళ్ళకి వాటిని ఇవ్వండి. ఆ కుందేళ్లన్నీ భలే అద్భుతాలు చేశాయి. రాకుమారులందరూ ఆ కుందేళ్లన్నిటినీ అలాగే వదిలేసి వెళ్ళిపోయారు.
ఈ ఊళ్ళో వాళ్ళు, విదేశంలో వాళ్ళు అందరూ వచ్చారు, కానీ ఎవరు దీన్ని ఏమీ చేయలేకపోయారు. ఈ పని చేసే వాళ్ళు నా కంటికి కనిపించే దూరంలో ఎవరు లేరు. చాలా అద్భుతం. క్షమించండి మహారాజా, మీ నిబంధనని నేను నెరవేరుస్తాను. గొర్రెలు మెప్పుకునేవాడా? లేదు లేదు, వాళ్ళు ఒకవేళ ఆ నిబంధన చేసి చూపిస్తే ఆ తర్వాత నా కూతురు జీవితాంతం తనతోనే కాపురం చేయాల్సి ఉంటుంది. మనం ప్రకటించలాగా కుందేళ్లను వీడికి అప్పగించి తీరాలి. యువరాణి గారు, మీ కుందేళ్లు ఇంత సంతోషంగా ఉండడం నేనెప్పుడూ చూడలేదండి. ఆ గొర్రెలు కాసేవాడి మురళి గానంలో ఏదో ఒక అద్భుతం ఉందండి. అలాగా? ఇది చాలా విచిత్రమైన విషయంగా ఉంది. సేనాధిపతి చెప్పిన మాటలకు ఆకర్షితురాలై ఎవరికీ తెలియకుండా ప్రశాంతంగా తార అవన్నీ చూడ్డానికి ఒంటరిగా వెళ్ళింది. అక్కడ తన కుందేళ్లన్నీ సంతోషంగా ఉండడం చూసి తను నమ్మలేకపోయింది. సరిగ్గా అప్పుడే కీర్తి రాకుమారిని చూశాడు. ఈ విధంగా వాళ్ళు కలుసుకున్నారు. ఆ తర్వాత ప్రతిరోజు వాళ్ళు ఇలాగే కలుసుకున్నారు. ఈ విషయం వినగానే మహారాజు గారు కోపంతో రగిలిపోయాడు. తర్వాత కీర్తి తన నిబంధనని నెరవేర్చకుండా ఉండడానికి ఒక పథకాన్ని రచించాడు. అయ్యో బాబోయ్, ఈ కుందేళ్లు చాలా అందంగా ఉన్నాయి. మహారాజునా? నా కూతురు కోసం నేను రెండింటిని తీసుకోవచ్చా? వీటికి బదులు మీకు నేను బంగారు నాణేలు ఇస్తాను. ధారాళంగా ఇవ్వండి, కానీ మీరు దానికోసం బంగారు నాణాలు ఇస్తే సరిపోదు. నా కోసం మీరు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. అదేంటంటే మీరు నా మురికి బట్టల్ని ఉతకాలి, కొంచెం మాలిష్ చేయాలి, ఇంకా నా చెప్పుల్ని మీరు మెరిసేలా చెయ్యాలి. నన్ను ఎవరైనా చూస్తున్నారా ఏంటి? అయినా ఈ మేకలు మేపుకునే వాడి దగ్గర అన్ని బట్టలు ఉంటాయా ఏంటి? రాజుగారు, నేను సిద్ధం. ఓరి దేవుడా, ఎంత పని చేయాల్సి ఉంది. అరే, ఒక గ్రామానికి చేసే పనిని నువ్వు నాతో చేయించావు. ఇప్పుడైనా దాన్ని నాకు ఇవ్వయ్యా. తీసుకోండి. దొరికింది. మహారాజా, అవును, కుందేలెక్కడా? ఇదిగో ఉన్నా. అద్భుతం మహారాజా, మీరు తీసుకొచ్చింది కుందేల్ని కాదు, నా సమస్యకి పరిష్కారాన్ని. అరే, ఎందుకు దీన్ని వదిలేసావు? ఆగు! నువ్వు నిజంగానే చాలా అరుదైన కుందేలివి. మహారాజు నిన్ను తీసుకెళ్లి ఈ భవనం అంతా తిప్పి చూపించారు కదా. ఇప్పుడు కుందేళ్లను తీసుకొచ్చే వంతు మహారాణి కేట్కీ వంతు. ఓరి దేవుడా, ఎంత బాగా మురళి వాయిస్తున్నా! ఇంకా ఈ కుందేళ్లన్నీ ఎంత అందంగా ఉన్నాయి. వీటిని తీసుకువెళ్లాలని నాకు ఆశ కలుగుతోంది. అందువల్ల ఇందులోంచి ఒకే ఒకటి నాకు ఇస్తావా? ఏం పర్వాలేదు, కానీ నాకు ఒక నిబంధన ఉంది. మీరు నాకు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇది నాకు తెలిసిందే కదా. ఆగు! నా వల్ల కావడం లేదు. ఈ గది తలుపులు కిటికీలన్నీ మూసివేయండి. త్వరగా చెప్పినట్టు చేయండి.
శభాష్, నా యువరాణిని వీడు పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. వినండి, కార్యక్రమానికి ఏర్పాట్లు చేయండి. అరే మిమ్మల్ని ఎవరు కిటికీలు తీయమని చెప్పింది? అరే ఒక నెల పూర్తవగానే మరుసటి రోజు రాకుమారిని తనకిచ్చి చేయమని అడగడానికి కీర్తి రాజమహల్కి వెళ్తాడు. కుందేళ్లన్నీ సురక్షితంగా ఉండడం చూసి మహారాణి కేతకి కీర్తి ముందు ఒక విచిత్రమైన నిబంధనని పెడుతుంది. 3 గోతా సంచులు తీసుకురండి. ఇందులో ఏమీ నింపకుండా నీ మాటలతోనే ఆ 3 సంచుల్ని నువ్వు నింపాల్సి ఉంటుంది. దీన్ని నువ్వు చేయగలుగుతావా? మీరు అనుమతిస్తే నేను కాస్త ప్రయత్నించి చూస్తాను. ఖచ్చితంగా. ఒక ఊర్లో ఒక రాజు ఉండేవారట. అతన్ని చూసి రాజ్యంలో ఉండే వాళ్ళందరూ భయపడేవారట. అలాంటి అతన్ని ఒక మామూలు మేక తోలేవాడు అతని బట్టలను ఉతికించి ఇంకా అతని చెప్పుల్ని మెరిసేలా చేశాడట. చెప్పుల్ని కూడా తుడిపించాడట. అయితే వీడికి అన్ని తెలుసులాగుందే. ఇంకా ఆ రాజు పేరేంటంటే... చాలు ఆగు, నిండిపోయింది. నిండిపోయింది, ఈ మూట నిండిపోయింది. కానీ ఇంకా 2 గోన్లు మిగులున్నాయి మహారాజా. ఒక ఊర్లో ఒక అందమైన మహారాణి ఉండేవారట. కానీ ఒకరోజు ఆమె ఒక మేక తోలేవాడి మాటలు విని వాడి చినిగిపోయిన బట్టలన్నీ కుట్టారట. వాడు మేక జుట్టుల్ని తీసేసిందట. ఆ మహారాణి పేరేంటంటే... చాలు ఆపు, నీకే చెప్పేది ఆపు. చాలు చాలు చాలు. ఒకసారి జరిగిన విషయం ఇది. చాలా చాలా అందమైన యువరాణి ఒకరు ఉండేవారట. తనకి మేకని తోలే వాడి మీద ప్రేమ పుట్టింది. వాడిని చూస్తానికి తను రోజు కొండ మీదకి వచ్చేది. అయిపోయింది అయిపోయింది అయిపోయింది. శభాష్, ఈ పరీక్షలోనూ నువ్వు గెలిచావు. నిజంగా నువ్వు చాలా తెలివిగలవాడివే, అందులో అనుమానమే లేదు. నా యువరానికి నీకన్నా మంచి భర్త దొరకడు. If you like this video, subscribe to our channel Murthy Media.